ప్రభుత్వాన్ని మేము అడిగామా? మాకు ఫ్రీ బస్ పెట్టండి, మాకు ఫ్రీగా రైస్ ఇవ్వండి అని మేము అడిగామా? పెట్టలేదు. ఒక దగ్గర ఇస్తున్నారు, ఇంకో దగ్గర దొబ్బుతున్నారు. అది ఇచ్చేం లాభం? ఇచ్చేం లాభం సార్? నార్మల్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నామని చెప్తున్నారు. ఏమి ఇస్తున్నారు? 5 కిలోల బియ్యం ఇస్తున్నారు, ఇక్కడ 10 రూపాయలు పెంచుతున్నారు. ఆడ 5 రూపాయలు ఇచ్చిన 5 కిలోలు ఇస్తున్నామని చెప్పారు. మేము 5 కిలోల బియ్యం నెల మొత్తం అయితే తినాం కదా, మళ్ళీ బయట నుంచి మేము ఎట్లా తెచ్చుకోవాల్సిందే. 5 కిలోల బియ్యం ఇచ్చి మీరు పెట్రోల్ ఇట్లా పెంచితే పిల్లలు కానీ మేము కానీ బయటికి వెళ్ళి రావడానికి ఎంత డబ్బులు అవుతున్నాయి మాకు అర్థమవుతుందా సార్? ప్రభుత్వాన్ని మేలు చేయకున్నా పర్వాలేదు, కానీ ఇట్లాంటి భారాలు వేసి మధ్యతరగతి మనుషులను చంపుతున్నారు చూడు, అది అస్సలు న్యాయం కాదు సార్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఈ ఒక్క లీటర్ పెట్రోల్ పైన 35 రూపాయలు వ్యాట్ రూపంలో తీసుకుంటుంది. ఇప్పుడు మీరు పోయించుకునే 110 రూపీస్లో 35 రూపీస్ గవర్నమెంట్కి అవుతున్నాయి, స్టేట్ గవర్నమెంట్కి. సో ఏం చెప్తారు స్టేట్ గవర్నమెంట్? జనరల్గా చెప్పు బాను. జనరల్గా ఏంటంటే మనకు ఏదైతే సెంట్రల్లో అయితే ఉందో అక్కడ రేట్స్ తక్కువన్నాయి. అంటే బీజేపీ ఎక్కడ రూల్ చేస్తుందో, మనకి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో ఆ స్టేట్స్ మాత్రమే రేట్ అనేది ఎక్కువ ఉంది. ఇది ఎందుకు ఎక్కువ ఉంది? మళ్ళీ బడ్జెట్ ఇష్యూ లేకపోతే ఇంకేం ప్రాబ్లమ్ ఇష్యూ మనకు అర్థమవుతలేదు. సో వీళ్ళు కూడా మాట్లాడుకొని అందరితో ఒకటి అంటే ఆల్ ఓవర్ ఇండియా ఒక రేట్స్ పెడితే బెటర్ అనేది నా ఒపీనియన్. పార్టీలు ఈ పార్టీ వాళ్ళకు ఒక రూలు, ఆ పార్టీ వాళ్ళకు ఒక రూలు. సార్ అందరు పార్టీల గురించి ఆలోచన చేస్తే మనుషుల గురించి ఎవరు ఆలోచన చేస్తారు సార్? మేమేమనుకుంటున్నామంటే బీజేపీ తోటి కాంగ్రెస్ కరెక్ట్గా ఉండట్లేదేమో అని మన తెలంగాణ పైన భారం పడుతుందేమో అని నాకు అనిపిస్తుంది. నాకు తెలియదు అసలు, నాకు ఈ పొలిటికల్ గురించి ఐడియా లేదు. కాకపోతే ఇప్పుడు మేము ఏవైతే ఫేస్ చేస్తున్నామో జాబ్ పరంగా కానీ అన్నిటి పరంగా కూడా మేము అక్కడ బీజేపీ తోటి కాంగ్రెస్ కరెక్ట్గా ఉండట్లేదేమో, అందుకే మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో అని అనిపిస్తుంది. మహిళలకు ఫ్రీ బస్ అనేది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నారు సార్. మహిళలకి ఫ్రీ బస్ అని అంటున్నారు చూడండి సార్. బస్ వాళ్ళు మేము అక్కడ నిల్చుండి ఇట్లా అంటుంటే కూడా ఆపడు సార్. వాడు జెంట్స్ ఎక్కడైతే ఉంటారో అక్కడ ఆపుతున్నాడు. మేము ఇలా అంటుంటే కూడా ఆపరు. లోపలికి ఎక్కినాక కూడా వర్గర్గా బిహేవియర్ ఉంటుంది. ఎందుకమ్మా? ఎందుకు తిరుగుతారు? ఏం పనులు ఉంటాయి మీకు? దేనికోసం అమ్మా ఫ్రీ బస్? ఆడ ఎందుకు పెట్టిండో ఏమో, మేము మీకోసమే చేస్తున్నట్టుంది మేము మొత్తం పని అని అంటున్నారు. గవర్నమెంట్ ఏం చెప్తారు పెట్రోల్ రేట్ల గురించి? సార్ పెట్రోల్ గురించి అంటే ఇక దాని గురించి నాకు అంత ఐడియా లేదు సార్. పెట్రోల్ భారం అయితే పెరిగింది, వెళ్ళి వచ్చి రావడానికి ఇప్పుడు మాకు కూడా ఇబ్బంది అవుతుంది. అంత తక్కువలో వచ్చేది కాస్త అమౌంట్ ఎక్కువైంది కదా, అట్లనే అన్నిటి మీద ఈ కొనే వాటి మీద పెడుతున్నాడు కదా, కొంచెం జాబ్ పర్పస్లో కూడా కొంచెం అమౌంట్ పెంచితే బాగుంటుంది.